దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథం 22వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించాడు. దేవుని వెళ్ళారా, ఈ దినములలో ప్రతి వారు కూడా ఏదో ఒక అవసరతను బట్టి నడిపించబడుతూ ఉన్నారు. ఏదో ఒక సమస్యను బట్టి ఆదింపబడుతూ ఉన్నారు. అయితే ఆ అవసరతలు తీర్చబడాలి అంటే, బాధల నుంచి విడుదల పొందాలి అంటే దేవునికి ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ప్రార్థనలు ఆలకించువాడు. కనుక మనం ఉన్న పరిస్థితులను బట్టి దేవునికి మొరపెట్టగలిగితే, ప్రార్థన చేయగలిగితే, మన ప్రార్థనలు ఆలకించి మనం ఉన్న ఆ పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది మన పితరులు వారున్న ఇరుకులో దేవునికి ప్రార్థన చేశారు, వారిని విడిపించి ఉన్నారు. యూదులు అనబడిన వారు హామాను అనే ఒక వ్యక్తి చేసిన కుట్ర వలన యూదులకు హాని కలుగుతుంది. యూదులందరూ చంపబడాలని ఒక శాసనము రాజుగారి దగ్గర ముద్ర వేయిస్తాడు హామాను. యూదులందరూ 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారున్న సమస్యల నుండి తప్పించి ఉన్నారు. మరొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, హన్నా అనే తల్లి సంతాన విషయమై దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆమె వేదనతో దుఃఖముతో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి సంతానం అనుగ్రహించి ఉన్నారు. హిజ్కియా జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు, దేశము చుట్టూ శత్రువులు ముట్టడి వేసి పలు విధాలుగా దూషించి మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు శత్రువు చేతులు పడిపోకుండా శత్రువు మీద దేవుడు గొప్ప జయమని గురించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీకు కలుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, కన్నీళ్లను బట్టి, వ్యాధులను బట్టి కృంగిపోతూ ఉన్నావా? మనుషులు నిందిస్తున్న నిందలను బట్టి, ఆవేదన బట్టి దిగులు పడుతూ ఉన్నావా? దేవునికి ప్రార్థన చేయగలిగితే నీ మనవి ఆయన ఆలకిస్తాడు. నీ ఉన్న ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ దినమందు అవసరత కలిగి, అక్కర కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నావా? ఈ అవసరత ప్రభు తీర్చబోతూ ఉన్నాడు. కనుక మన బ్రతుకు దినమన్నిట మనం ఆరాధించే దేవునికి మన సమస్యలు, మన బాధలు, మన అవసరతలు చెప్పుకొని ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకించువాడే ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, ఆశ్చర్యకరుడా, స్తోత్రములైన మీ సన్నిధిలో మా విషయాల కొరకే ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీరు ఆలకించే దేవుడిగా ఉన్నారు. కార్యాలు మీరు ప్రారంభించారు కనుక స్తోత్రం. ఈ మాటలు విని ప్రార్థనలోకి వేయించిన వారు ఇలాంటి సమస్యలు, బాధలు, వేదనతో ఉన్నారో తెలియదు, మనం ప్రార్థించుకున్నారు, మీరు విడిపించబోతున్నారు కనుక స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధిని మాతో కలిసి మహిమను పొందటని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.